హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, నేను బాగుండండి, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారా, ఈ చెట్టుని, ఇది తుమ్మ చెట్టు అంటారు దీన్ని. చూడండి దీని పువ్వులు ఎలాగుంటాయో. ఈ ఆకు ఔషధాలకి ఉపయోగిస్తారండి. ఇది నాటు ఏమంటారు, హోమియోపతి మందులకి అట్లాగే నాటు మందులకి వాడతారు ఈ ఆకుని. చూస్తున్నారా, పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా. చూసారా పువ్వులు చూడండి, వైట్ పింకులు ఎంత కాంబినేషన్, చాలా బాగున్నాయి. చూడండి, చూస్తున్నారా, చూడండి చూడండి చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి పువ్వులు. చూడండి ఇది మందులకు వాడతారండి. ఈ చెట్టు మందులకు వాడతారు, నాటు మందులకి అలాగే హోమియోపతి మందులకి వాడతారు. ఇది తుమ్మ చెట్టు, ఈ తుమ్మ ఆకుని చూడండి, మంచి ఔషధ గుణాలు కలిగిన చెట్టు ఈ చెట్టు. చూస్తున్నారు కదా, అసలు పువ్వులు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఆకు కూడా చూడండి ఎంత బాగున్నదో, ఆకు ఫ్రెష్గా ఎంత హెల్తీగా వచ్చున్నదో చూడండి. చెట్టు మొగ్గలు కానీ అన్నీ చూడండి, చూడండి చూడండి మొగ్గలు, చూడండి మొగ్గలు, ముళ్ళులు చూడండి అసలు ఎట్టున్నాయి, ఎన్ని ముళ్ళులు ఉన్నాయో చూడండి. చూడండి చాలా బాగుంది కదా. చూడండి పల్లెల్లో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉంటాయి పల్లెల్లో. వాటిని వాళ్ళు ఎక్కువ పల్లెటూరు వాళ్ళు హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్ళరు. ఇట్లాంటి నాటు మందులు వాడిన తర్వాత వాళ్ళకి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్స్కి వెళ్తారు. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడు పువ్వులు. చూడండి చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా, తుమ్మ చెట్టు. ఇది చాలామందికి తెలుసుంటుంది చెట్టు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది నాటు మందులకు వాడతారు కాబట్టి. చూడండి అందుకని నేను కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసుంటుందో లేదని చెప్పి నేను ఈ వీడియో తీశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా అండి. నేను ఊరొచ్చాను, మా అమ్మమ్మ మా నాన్న వాళ్ళ అదే మన మేనత్త వాళ్ళ ఊరికి వచ్చాను. చూస్తున్నారు కదా, చూడండి. ఉంటానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.